నల్గొండ జిల్లా చిట్యాల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు. ఊపిరి ఉన్నంత వరకు ట్రిపుల్ భూ రైతులకు అన్యాయం జరగనివ్వనన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ట్రిపుల్ ప్రాజెక్టు 2017-18లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ ప్రాజెక్టును అప్పటి సీఎం కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. అయితే మంత్రి అయ్యే సమయానికి 6% భూసేకరణ చేశారని, ఇప్పుడు సుమారుగా 97% వరకు భూసేకరణ పూర్తయిందని చెప్పారు. కొన్ని చోట్ల రైతులతో మాట్లాడి కలెక్టర్తో నష్టపరిహారం పెంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ట్రిపుల్ సంబంధించి కానీ ట్రిపుల్లో నార్థన్ పోర్షన్ కానీ సదరన్ పోర్షన్ కానీ దానికి సంబంధించిన విషయంలో ప్రతిరోజు కొన్ని పత్రికల్లో రావడం, ముఖ్యంగా నార్థన్ పోర్షన్ అది ఫిక్స్ అయిపోయింది, దాన్ని ఎవరు మారవలేదు. ట్రిపుల్ అనేది 2017-18లో మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు అనౌన్స్ చేస్తే దాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం అసలు పట్టించుకోలే ఆ రోడ్డుని. నేను మంత్రి అయ్యే నాటికి 2023లో 6% మాత్రమే ల్యాండ్ ఎక్విజిషన్ అయింది. ఇది రైతులతో కాన్సెంట్ అయింది. ఇవాళ 96%, 97%కి రైతులను ఒప్పించడం. రాయగిరి 2-3 ప్రాంతాలలో వాళ్ళని కూడా పిలిచి మాట్లాడడం, మీకు ఎక్కడ అన్యాయం జరగదు, మీ పక్షాన నేను అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ధర్నా చేసిన, ఈ ప్రాంత ఎంపీగా ఉన్నప్పుడు ధర్నా చేసేవాడు, మీకు ఎక్కడ నష్టం జరగనీయం అని చెప్పి మాట్లాడితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పి ఒప్పుకున్నారు. వాళ్ళది కూడా రేపు ఇప్పుడు మున్సిపల్ లిమిట్ల మార్కెట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత మన ఆర్బిట్రేషన్ లో కలెక్టర్ దగ్గర 300 నుంచి 400%, 500% పెంచిపిచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పి వారికి హామీ ఇస్తే వారు కూడా ముందు పోండి సార్ మాకేం సంబంధం లేదు. దాన్ని ఇప్పుడు ఆ ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర ఉన్నది, ఆ క్యాబినెట్ లో సబ్ కమిటీలో పెట్టిన తర్వాత క్యాబినెట్ లో పెట్టి అది గతంలో 4 లేన్ ఉండే 2030 నాటికే 4 లేన్ ఫుల్ అవుతుంది, దాన్ని 6 లేన్ చేయాలని మళ్ళీ డిపిఆర్ మార్చినాం. దాన్ని మార్చి 2 నెలల్లో టెండర్ పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. డిసెంబర్ లోపు నార్థన్ సంగారెడ్డి నుంచి భువనగిరి చౌటుపల్లికి వచ్చే వరకు డిసెంబర్లో టెండర్లు అవుతాయి. ఇంకా మీ స్పీడప్ చేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ మాకు సహకరించి అన్ని తొందరగా జరిగితే దాని ల్యాండ్ ఎక్విజిషన్ దాదాపు 6,000 కోట్లు అవుతుంది. 3,000 కోట్లు మేము ఇస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు వాళ్ళు ఇస్తున్నాం. మా దాంట్లో అకౌంట్లో ఆల్రెడీ 100 కోట్స్ మేము అడుగుకే లోన్ తీసుకున్నాం. మీలో 3,000 కోట్లు లోన్ కూడా క్లియర్ అయింది. కేంద్రం కూడా ఫస్ట్ 100 కోట్లు ఫస్ట్ ఇచ్చిండ్రు. మన నేషనల్ హైవే ఆఫీసర్ సీఎం గారి దగ్గర నేను సీఎం గారు ఢిల్లీకి వెళ్ళి ఆఫీసర్ని పిలిచి గడ్కరీ గారిని కలిసిన తర్వాత వారందరిని ఆఫీసర్ పంపిస్తే రివ్యూ చేసి వాళ్ళు కూడా వెంటనే రిలీజ్ చేయమని చెప్పినాం. మొత్తం అమౌంట్ వచ్చినట్టయితే 1-2 నెలల్లో ల్యాండ్ ఎక్విజిషన్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడ కూడా నర్సాపూర్ కానీ ఆ ఏరియాలో